ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అయోడిన్ లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా పిల్లల ఎదుగుదలపై పడే ప్రభావం గురించి విద్యార్థులకు వివరించారు. అన్న తర్వాత ఎవరు మాట్లాడకూడదు. ఎంతో కీలకం మహిళలు బాలికలు మేలుకోరును పాలిచ్చే తల్లులకు ఎంతో కీలకం. పల్లెకు పల్లెకు ఐదు వస్తున్నది ఆరోగ్య సలహాలతో మన ఊరికి వస్తున్నది. మహిళలకు అయోడిన్ ఎక్కువగా ఏ పదార్థాల్లో ఉంటుందో వివరించారు. అయోడిన్ లోపం వల్ల పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదల దెబ్బతింటుందని, అందుకే ప్రతి కుటుంబం అయోడిన్ కలిగిన ఉప్పును వాడాలని సంస్థ ప్రతినిధులు సూచించారు. అయోడిన్ వల్ల నాలెడ్జ్ అనేది పెరుగుతుంది కాబట్టి అయోడిన్ మాత్రం ఫుల్ ఇంపార్టెంట్. అలాగే ఉమెన్స్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉండాలంటే అయోడిన్ తీసుకోవాలి. ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి ధన్యవాదాలు. ఎందుకు అంటే ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఐడిన్ సంబంధించి ఐడిన్ లోపం గురించి దాన్ని ఎలా చేసుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చిన టీంకి కవరేజ్ చేయడం కోసమని మా దగ్గరికి వచ్చారు. అంతేకాకుండా పిల్లలకు కూడా చాలా విషయాలు తెలిసాయి. ఐడిన్ లోపం ఉంటే ఏమవుతుంది, ఐడిన్ ఉండే ఆహారం ఏముంది, ఏం తీసుకోవాలి, ఏం తింటే వస్తుంది, ఏం తింటే నష్టం తినకపోతే నష్టం ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా బాగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పిల్లలు మంచి అవగాహనతో ఉన్నారు. అదేవిధంగా ఐడిన్ మనం తినే ఉప్పులో ఐడిన్ ఉందా లేదా తెలుసుకోవడానికి పరీక్షలు కూడా చేయించారు. అది ఎలా చేయాలో ఇంట్లో ఉండే చిన్న చిన్న చిట్కాలతోటే వస్తువులతోటే చేసుకోవచ్చు.